హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు మారుతి సుజుకి ఒక XL6. ఇక్కడ ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. ఇక్కడ దీని కాంపిటీటర్ మనకు దీంట్లోనే మారుతిలోనే మనకి ఎర్టిగా ఉంది. కానీ ఎర్టిగా కంటే కూడా మనకు సేమ్ ఇంజన్ అండ్ సేమ్ బాడీ స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది. కానీ XL6 అనేది కొంచెం ప్రీమియంగా కనబడుతుంది అండ్ ఫ్యూచర్స్ కూడా చాలా బాగా వస్తాయి. దీనిలో ఎక్స్ట్రా వస్తాయి మనకు ఇక్కడ కంపేర్ టు ఎర్టిగా. ఎప్పటి నుంచి కియా కరెన్సీ అయితే లాంచ్ అయిందో అప్పటి నుంచి మొత్తం కూడా మనకి ఇక్కడ ఏదైతే XL6 ఉందో దాని మొత్తం కూడా సేల్స్ అనేవి డౌన్ అయిపోయినాయి. ఎందుకంటే బెటర్ దెన్ ఇక్కడ మనకు XL6 కంటే కూడా మనకు కియా కరెన్సీ అనేది ఎక్కువ ఫీచర్స్ అండ్ ఎక్కువ ఇక్కడ ప్రీమియం క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఎక్కడో కూడా మనకి ఇక్కడ XL6 మనకు ఇక్కడ సేల్స్ అనేది మొత్తం కూడా తగ్గిపోయినాయి. సో మనకి ఇక్కడ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే కనబడుతుంది. మొత్తం మనకు 16 ఇంచెస్ అయితే ఇక్కడ అలై వీల్స్ అయితే కనబడుతుంది అండ్ అలై వీల్స్ డిజైనింగ్ కూడా మనకు చాలా ప్రీమియం అండ్ మంచిగా కనబడుతుంది. ఇక్కడ మనకు వెహికల్ డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ మారుతి టాప్ ఎండ్స్లలో మనకి ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్లో మనకు 360 కెమెరా కూడా ఉంది. ఇక్కడ మీరు సైడ్ మిర్రర్ పైన ఇక్కడనే కెమెరా కూడా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వెహికల్లో కీలెస్ ఎంట్రీ ఆబ్వియస్లీ ఇప్పుడు చిన్న చిన్న కార్లలో కూడా వస్తుంది కాబట్టి దీంట్లో కూడా ఆబ్వియస్లీ వస్తుంది కీలెస్ ఎంట్రీ. దాని రిక్వెస్ట్ సెన్సర్ మనకి ఇక్కడైతే కనబడుతుంది. మొత్తం కూడా వెహికల్ ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ ఎర్టిగాలో ఎలాంటి రూఫ్ రైల్స్ వగేరా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ XL6లో రూఫ్ రైల్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మొత్తం కంపెనీ ఫిటెడ్తో ఉంది. ఇక్కడ మొత్తం ఏది యాక్సరీస్ ఫిట్ కాదు, మొత్తం కంపెనీ ఫిటెడ్ అండ్ ఇక్కడ చాలా గట్టిగా అండ్ స్ట్రాంగ్గా ఉన్నది. సో మనకి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే చాలా హ్యూజ్గా అయితే కనబడుతుంది వెహికల్. అండ్ దీని మనకు వెహికల్ అనేది 7 సీటర్లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రేర్ వ్యూ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఇక్కడ స్మోకీ బ్లాక్ ఫినిష్లో మనకి ఇక్కడ ఏదైతే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయో అవి కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం మొత్తం కూడా ప్రీమియం డిజైనింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి వెహికల్ ఇలా అయితే కనబడుతుంది. సో రేర్లో మనకి ఇక్కడ వాషర్, వైపర్, డిఫాగర్ అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ షార్క్ ఫిన్ ఎంటీనా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. అండ్ షార్క్ ఫిన్ ఎంటీనా ఎక్కడో కూడా రేర్లోనైతే ఒక లుక్ అయితే ఎన్హాన్స్ అయితే చేస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఎలాంటి స్పాయిలర్ అయితే లేదు. కానీ మీరు ఆఫ్టర్ వెహికల్ తీసుకున్న తర్వాత యాక్సరీస్ లేకపోతే బయట కూడా ఈజీలీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకు రేర్లో కూడా కెమెరా అయితే వస్తుంది. వెహికల్లో మొత్తం 360 కెమెరా ఉంది కాబట్టి రేర్లో కూడా మనకి ఇక్కడ కెమెరా అయితే ఉంది. సో ఇక్కడ రేర్లో మొత్తం 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ కూడా మీరు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ గురించి మాట్లాడితే 7 సీటర్ కాబట్టి మనకు ఎలాంటి 7 సీటర్లైనా రేర్లోనైతే స్పేస్ అయితే ఉండదు. యాజ్ టు కంపేర్ మనకి ఇక్కడ వేరే కార్స్ గురించి మాట్లాడితే లైక్ మనకు ఇక్కడ కంపారిజన్ లేదని స్కార్పియో XV700 కంటే కూడా మనకి ఇక్కడ ఎక్కువగా బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మీకు చూస్తే ఎక్కడ కూడా స్టెప్నీ అనేది లేదు. సో మనకి స్టెప్నీ అనేది కింద ఉంటుంది. ఇలా ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చాలామంది వెహికల్స్ కస్టమర్ని చూసాను. సో వాళ్ళకు స్టెప్నీ అనేది తీసుకునేందుకు రాదు. సో అది నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టూల్ కిట్ వగేరా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇక్కడ ఇలాంటి టూల్స్ వగేరా లేవు. ఆఫ్టర్ మీకు డెలివరీ అవన్నీ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకు ఇలా అయితే కనబడుతుంది. సో మనకు ఎక్కువగా బూట్ స్పేస్ కావాలనుకుంటే మనం లాస్ట్ రో సీట్స్ అనేది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాని బటన్ కూడా ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మనం వీటిని మొత్తం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇది ఫోల్డ్ చేస్తామో అప్పుడు మీకు లాట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఇక్కడ కనబడుతుంది. చాలా మంచి బూట్ స్పేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ వగేరా మనకి ఇట్లా ఎలా అయితే కనబడుతుంది XL6. అండ్ ఇక్కడ మనకు AC వెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా అయితే కనబడుతుంది గాయస్. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేసి చెప్పండి. సో రేర్ వ్యూ సైజులు అయితే ఉంటుంది. సో మనం సీట్ని మళ్ళీ ఒకసారి అన్ఫోల్డ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడితే బూట్ స్పేస్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మనకు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇక్కడ 45 లీటర్స్ అనేది ఉన్నది. చాలా మంచి ఇక్కడ మనకి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే కనబడుతుంది. మనం ఇక్కడ కీ గురించి మాట్లాడితే మనకి కీ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ టిపికల్ సేమ్ కీ అయితే ఉంది. ఇక్కడ మారుతి సుజుకి ఎప్పటికైనా చేంజ్ అయితే చేయాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి లాక్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనం లాక్ చేసినప్పుడు ఇక్కడ మిరర్స్ అనేవి ఫోల్డ్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ అన్లాక్ చేస్తే కానీ మనకి ఇక్కడ అన్ఫోల్డ్ అయితే కావు. ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తామో అప్పుడే మనకు మిర్రర్ అనేది అన్ఫోల్డ్ అయితే అవుతాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే మనకి ఇక్కడ డోర్ ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ వగేరా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఇక్కడ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేయడానికి కూడా మీకు ఇక్కడ ఓఆర్ఎం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే డోర్ ఓపెనర్ ఉందో ఇక్కడ మనకు క్రోమ్లో వస్తుంది. సో డోర్ అయితే ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. అండ్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే మనకి ఇంటీరియర్ ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా.
చాలా ప్రీమియం కనబడుతుంది యాజ్ టు కంపేర్ ఎట్గా సేమ్ ఇక్కడ డాష్ బోర్డ్ వగేరా మొత్తం సేమ్ కూడా ఉంటుంది. కొంచెం ఎలిమెంట్స్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోండి కార్బన్ ఫైబర్లో మనకి ఇక్కడ ఫినిష్ వగేరా మనకు డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ మనకు టచ్ స్క్రీన్ అనేసి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది టచ్ స్క్రీన్ వగేరా. మనకు ఇక్కడ స్టీరింగ్ వీల్ ఏదైతే కనబడుతుంది డీ కట్ స్టీరింగ్ వీల్, ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీంట్లో మనకు క్రూజ్ కంట్రోల్ వగేరా ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ వాయిస్ అసిస్ట్ మనకి ఇక్కడ కాల్స్ లిఫ్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనిలో మనకు 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది కావచ్చు. ఇక్కడ మనకు ఏదైతే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉందో దాని ఇక్కడ ఏ బటన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకు 360 డిగ్రీ కెమెరా, ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఎప్పుడైతే మనం వీల్ అనేది స్లిప్ అవుతున్నాయో అప్పుడు ఈ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే మనకు పనిచేస్తుంది. వెహికల్ అనేది టైర్ అనేది స్లిప్ కాకుండా. అండ్ పుష్ స్టాప్ బటన్ మరి మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం కార్బన్ ఫైబర్ ఫినిష్లో మనకి ఇలా అయితే మస్తు కనబడుతుంది వెహికల్ అయితే. సో డాష్ బోర్డ్ వగేరా కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఇంజన్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ క్లస్టర్ ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ మనకు 220 దాకా స్పీడోమీటర్ అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు 8000 RPM అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ వగేరా ఇక్కడ డోర్ ఓపెన్ ఉన్నా కానీ కంచి చూపెడుతుంది. అండ్ ఇక్కడ మనకు మిడిల్లో MID కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకు డోర్ ఓపెన్ ఉన్న ఫ్యూల్లో మనకి ఇక్కడ లోగా ఉన్న మొత్తం కూడా మనకి ఇన్ఫార్మ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు వాయిస్ అసిస్ట్ కూడా చేస్తుంది. ఫ్యూల్లో ఉన్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కానీ ఇలా అయితే చాలా ఓల్డ్ ఫీచర్స్ అనేవి వస్తాయి ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ డ్రైవింగ్ ఐడిల్ టైం, స్టాప్ టైం అయితే మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ ఫ్రంట్ రేర్, ఇక్కడ మనకు ఇంజన్ పవర్ ఎంత ఇస్తుందో, ఇక్కడ టార్క్ ఎంత ఇస్తుందో మనకి ఇక్కడ ఫిగర్ వైజ్గా మనకు చూస్తుంది. టిపికల్ ఆల్ మారుతి కార్స్ ఇలా అయితే ఇలానే కనబడుతుంది ఇప్పుడు వచ్చే కార్స్లో. ఇక్కడ మనం ఎక్సిలేటర్ ఎంత ఇస్తున్నాము, ఇక్కడ బ్రేక్ ఎంత నొక్కుతున్నాము, మొత్తం ఒక గ్రాఫ్ వైజ్గానే అయితే మనకి ఇక్కడ చూపెడుతుంది. దాంతోపాటు ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి నకిలీ. అండ్ దాంతో ఇక్కడ మీరు చూడవచ్చు అది ఇక్కడ బ్యాటరీ పెట్టినట్టు ఇక్కడ మోటార్ పెట్టినట్టు చూపెడతారు కానీ ఇంత పెద్ద సిస్టమ్ అయితే లేదు. నార్మల్గా అయితే బ్యాటరీ ఉంటుందో అలా అయితే కనబడుతుంది నార్మల్ వెహికల్స్ లెక్క. ఏదో ఛార్జ్ అయిపోయి మీకు రేంజ్ ఇస్తారని అనుకోకండి. నార్మల్గా అయితే నార్మల్ అంటే ఇక్కడ పెద్ద అనుకోండి, మొత్తం అది డూప్లికేట్ అనుకోండి, అంత కొత్త విషయమే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ సెంటర్ కంట్రోల్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆటోమేటిక్ AC మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. అండ్ ఇక్కడ హజార్డ్ బటన్ అయితే మీకు ఇలా నుంచి కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం మోడ్స్ వగేరా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రేర్ డిఫాగర్ వగేరా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అవుట్లెట్ ఇన్లెట్ మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 12 to 120 వాట్స్ అయితే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే కనబడుతుంది. ఇక్కడ USB Type-C చూడొచ్చు. Type-C అయితే లేదు కానీ USB పోర్ట్ అయితే కనబడుతుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎలాంటి మనకు వైర్లెస్ ఛార్జింగ్ వగేరా లేదు. సో ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు కూల్డ్ ఇక్కడ బాక్సెస్ కనబడుతున్నాయి. అండ్ గేర్ నాబ్ వగేరా మనకు టిపికల్ ఇలా అయితే కనబడుతుంది. సో దాంతోపాటు మనకు హ్యాండ్ బ్రేక్ కూడా నార్మల్ మాన్యువల్గా ఉంటుంది. అటు మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉండదు. ఇక్కడ నార్మల్గా స్టోరేజ్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ వగేరా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ గ్లోబ్ బాక్స్ గురించి మాట్లాడితే గ్లోబ్ బాక్స్ చాలా డీసెంట్గా ఉంది, పెద్ద కూడా లేదు. సో ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇది మనకు ఆల్ఫా వేరియంట్, ఆల్ఫా ప్లస్ వేరియంట్లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి. ఇక్కడ హోల్స్ చూసుకొని మీరు ఇది వెంటిలేటెడ్ సీట్స్ అనుకోకండి, ఇది ఓన్లీ హోల్సే ఉన్నాయి కానీ వెంటిలేటెడ్ సీట్స్ కావు. అండ్ ఇక్కడ మొత్తం కూడా మనకు 4 స్పీకర్స్ అయితే వస్తాయి వెహికల్లో, 4 డోర్లలో 4. సో ట్యూటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ట్యూటర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్ రోడ్ ప్రైస్ కాకుండా ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 15 lakhs రూపీస్ మనకు ఎక్స్ షోరూమ్ అయితే ఉంది దాదాపు. XL6 ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేసి చెప్పండి. దానికంటే ముందు ఒకసారి మనం రేర్ సీట్స్ అయితే చూద్దాం. షీట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ పెద్ద సీట్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనకు క్యాప్టెన్ షీట్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మిడిల్ మనకి ఇక్కడ పెద్ద సీట్ అయితే లేదు. ఒక XL6లో మాత్రమే మనకి ఇక్కడ మారుతి అనేది ఇక్కడ మనకు మిడిల్ రో సీట్స్ అనేటివి ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ దీన్ని క్యాప్టెన్ సీట్ అంటారు. ఇక్కడ రెండు అయితే సీట్స్ ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ వగేరా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు దీంట్లో మారుతిలో వచ్చే 2 వెహికల్లో క్యాప్టెన్ సీట్, ఒకటేమో ఇన్నోవా హైక్రాస్ మనకు ఏదైతే ఇన్విక్టోగా లాంచ్ చేస్తారో అది, అండ్ ఒకటి XL6లో మాత్రమే మనకి ఇక్కడ క్యాప్టెన్ సీట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే చాలా కంఫర్ట్ సీట్స్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ వగేరా చాలా మస్తుగా ఉంది, నో ఎనీ ఇష్యూ అయితే ఉంది. హెడ్ రూమ్ కూడా చాలా మస్తుగా ఉంది. అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ AC వగేరా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ వగేరా. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి ఇలా అయితే కనబడుతుంది డాష్ బోర్డ్ వగేరా మొత్తం కూడా ఇంటీరియర్ వగేరా. సో ఇక్కడ రేర్ వాళ్ళకు కూడా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ వగేరా ఉన్నాయి. ఇక్కడ 12 voltage పవర్ సాకెట్స్ వగేరా ఉన్నాయి. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఫోన్ వగేరా పెట్టుకోవడానికి. సో ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా XL6 ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం రేర్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మధ్యలో మనకు ఇక్కడ క్యాప్షన్ సీట్స్ కావచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు మనకు రో వగేరా ఉంది. సో ఇక్కడ నుంచి మనం రేర్కి వెళ్తే అండ్ ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంది, అంత కంఫర్ట్గా అయితే లేదు.
కానీ పిల్లలు అయితే చాలా మంచిగా కూర్చుంటారు, పెద్దవాళ్ళకైతే ఈ సీట్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ రేర్ వాళ్ళకు కూడా ఇక్కడ పవర్ సాకెట్స్ ఉన్నది. అండ్ దాంతోపాటు ఇక్కడ కప్ హోల్డర్స్ వగేరా ఉన్నాయి ఇటు సైడు. అండ్ మీకు ఇక్కడ ఇట్లా మొత్తం ఉడకపోసినట్టు కాకుండా మనకు ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఇక్కడ విండోస్ వగేరా రేర్ వాళ్ళకు కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం సీట్లకి ఏవైతే ఉన్నాయి రేర్ నుంచి ముంగడి దాకా కూడా మొత్తం రేర్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ XL6 రివ్యూ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని అయితే పోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ వన్ హ్యాండ్తో మనకి ఇక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, చాలా హార్డ్ అయితే లేదు. అండ్ ఇక్కడ క్లచ్ గురించి మాట్లాడితే చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మారుతి గేర్స్ కూడా చాలా స్మూత్ అండ్ రిఫైన్ అయితే ఇంజన్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏసీ ఆఫ్ ఇలా చేస్తే వెహికల్ అనేది చాలు ఉన్నదో లేదా అనేది మనం మర్చిపోదాం, డబల్ క్రాంక్ కొట్టేస్తాం, అలా అయితే ఉంటాయి మారుతి వెహికల్స్ అయితే. రిలయబిలిటీ అనేది చాలా మస్తుగా ఉంటుంది. ఎవరి దాకా వెహికల్ ఉంటుందో ఎవరి దాకా మనకి ఇక్కడ ఫ్యూచర్స్ అనేది వర్క్ అయితే చేస్తూ ఉంటాయి. 360 డిగ్రీ కెమెరా మొత్తం కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇంచ్ టు ఇంచ్ మొత్తం అనేది చూపెడుతుంది. ఇక్కడ సైడ్ ఏం చూస్తున్నారో మనకి ఇక్కడ ఎవరైతే డ్రైవింగ్ అనేది రాదో కూడా వాళ్ళు కూడా నడపచ్చు చాలా స్మూత్గా వెహికల్ అనేది. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఫ్రంట్లో కూడా చూపెడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్స్ కూడా ఇక్కడ చూపెడుతుంది. సో వీడియోలో మాత్రం ఇంతే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఒక